పరిస్థితులు మనకు రాబోతాయి. ఇది ఇలాంటి సంఘటనలకు పిల్లలు కాకుండా తగిన భద్రత కూడా తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన మన గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ అండ్ కరెస్పాండెంట్ నక్క రాజు గారికి అండ్ ఈ కార్యక్రమానికి వచ్చిన మన భరోసా టీం మేడమ్స్కి, మన డీసీపీఓ సార్ హరీష్ సార్ గారికి అండ్ మన బుగ్గారం సర్పంచ్, ఉప సర్పంచ్, మన పాత్రికేయులు అందరికీ అండ్ మన మెయిన్గా స్కూల్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ అందరికీ నమస్కారం. అయితే మీకు అందరికీ తెలుసో తెలియదు, రీసెంట్గా మన బుగ్గారం మండలంలో 2 పోక్సో కేసులు అయినాయి. చాలా తక్కువ వ్యవధిలో 2 పోక్సో కేసులు అయినాయి. ఒకటేమో 40 ఏళ్ళున్న వ్యక్తి 14 సంవత్సరాలున్న బాలిక పైన, అండ్ రెండోది 60 సంవత్సరాలున్న వ్యక్తి 7 సంవత్సరాలున్న బాలిక పైన అఘాయిత్యం పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనలని మనకు సమాజం తలదించుకునే సంఘటనలు ఇవి. సో మనం నిందితుల పైన 2 పైన పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయడం జరిగింది, జైలుకి పంపించడం జరిగింది. ఓకే, నేను ఎందుకు వచ్చినంటే మెయిన్గా రీజన్గా అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏంది అంటే మీకు మెయిన్గా అది కూడా చెప్తాను. నేను పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఇంతకుముందు మన సార్ అందరూ చాలా క్లియర్గా చెప్పారు. అసలు చైల్డ్ అంటే ఏంది, ప్రొటెక్షన్ అంటే ఏంది అని క్లియర్గా చెప్పారు. పుట్టినప్పటి నుంచి 18 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ చిల్డ్రన్ కింద వస్తారు. వాళ్ళ పైన సెక్సువల్ అఫెన్సెస్ అది ఏదైనా కావచ్చు. కొందరు ఏమనుకుంటారంటే అది జరిగితేనే, ఫిజికల్గా జరిగితేనే సెక్సువల్ అఫెన్స్ ఏమో అనుకుంటారు. బట్ చేసిన, చెప్పిన, చూపించిన, సైగలు చేసినా కూడా అది తప్పే. 18 సంవత్సరాల లోపున్న పిల్లల పైన ఏ చిన్న అఘాయిత్యం చేసినా కూడా చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. మర్డర్ కేసులకు కూడా లేని శిక్షలు ఈ పోక్సో చట్టంలో ఉంటాయి. ఎందుకు? అది అంత పెద్ద తప్పు కాబట్టి. అయితే మేము ఈ పోక్సో కేసులో జనరల్గా ఏం ఫేస్ చేస్తామంటే, రీసెంట్గా జరిగినాయి, అఘాయిత్యం జరిగింది, అయిపోయింది. మరి వాడి మీద చట్టం కింద చర్యలు తీసుకోవాలి కదా. తల్లిదండ్రులకు చెప్పి అమ్మ ఒక దరఖాస్తు ఇవ్వండి, వాడి మీద కేసు చేద్దాం, జైలుకి పంపిద్దాం అంటే తల్లిదండ్రులు మేము ఇయ్యం సార్, మా పరువు పోతుంది, మా ఇజ్జత్ అవుతుంది, మేము మురుసుకొని చచ్చిపోతాం మీరు అట్లా కేసు వేస్తే, మా పేరు బయటకు వస్తా అంటారు. అది కరెక్టా? మీరు దరఖాస్తు ఇయ్యారు, ఓకే. తప్పు చేసినోడు అట్లనే ఉండనా? మీరు దరఖాస్తు ఇస్తే కేసు చేసి వాడికి జైల్లో వేస్తాం. మీరు దరఖాస్తు ఇస్తే మనం వేయగలుగుతామా? అంత పెద్ద తప్పు చేసిన కూడా అట్లే వేయాలా బయట జనాల మధ్య ఫ్రీగా? వాడికి శిక్ష పడద్దా? పడాలవుతా? సో శిక్ష పడాలంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేడం వాళ్ళు కూడా చెప్పారు, పోక్సో కేసులో మీరు పిటిషన్ ఇచ్చినప్పుడు మీ పేరు కూడా రాయమల్లా, మీ ఊరు పేరు కూడా రాయము, మీ కులము, వయస్సు, మీ పేరు ఏముండదు, అన్ని డాష్ 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 చేసిన పెడతాం. చేసినోడి పేరు మాత్రం క్లియర్గా రాస్తాం అన్నీ దరఖాస్తులోనే. మీకు తెలుసు, ఏమన్నా పాతికలే తెలుసు. ప్రెస్ నోట్ ఇచ్చినా కూడా బుగ్గారం మండలంలో ఒక గ్రామంలో రాస్తాం అంతే. ఒక గ్రామం, ఆ గ్రామం పేరు రాయము, అమ్మాయి పేరు రాదు, ఎవరి పేరు వాడి పేరు మీద రాస్తాం. అంటే అంత సీక్రెట్గా ఉంచుతాం మేము. మా దరఖాస్తు ఇస్తే మా పేరు బయట తెలుస్తుంది, ఇజ్జత్ అవుతుంది, మా పరిస్థితి భయపడాల్సిన అవసరం లేదు. మీరు నిర్భయంగా దరఖాస్తు ఇవ్వచ్చు. మీ పేరు కానీ, మీ ఊరు కానీ, మీ కులం కానీ ఏది బయటకు రాదు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సెకండ్, మెయిన్ మిస్టేక్ ఏం చేస్తారంటే నెగ్లిజెన్స్. చిన్నపిల్లల్ని వాళ్ళు చెప్పినా కూడా మీరు పట్టించుకోలేదు. అమ్మ నాకు కొంచెం హెల్త్ బాగుంటలేదు, నాకు ఆ అంకుల్కి ఇట్లా బ్యాడ్గా వేస్తుందంటే ఏమి తెలియదు, ఆ అంకుల్ ఇట్లా వేస్తారా అని పట్టించుకుంటలేరు. ఇప్పుడు తప్పు చేసేవాడు ఎవడు కూడా పాతకాలం లెక్క దొంగలాగా డ్రెస్ వేసుకొని ఇంత ఇంత మీసాలు గడ్డాలు పెంచుకొని పిచ్చోలాగా ఉంటలేరు. ఇప్పుడు
దొంగలు కూడా మంచిగా నీట్ ఇన్షర్ట్ వేసుకొని షూ వేసుకొని వస్తున్నారు. ఇలాంటి తప్పులు చేసే వాళ్ళు కూడా నేను ఏం జరుగుతుందంటే ఆడు తప్పు చేసేవాడు కుటుంబ వ్యక్తి అయిపోయాడు. ఒక్కోసారి అన్న వరుసకి అన్న కొన్ని కేసులలో తండ్రులే చేస్తారు. ఇంకా చెప్పుకోలేని విషయాలు జరుగుతున్నాయి. ఇంట్లో వ్యక్తులు చేస్తున్నారు, ఇంటికి దగ్గర వ్యక్తులు చేస్తున్నారు. మా ఇంటికి మంచి వ్యక్తి మోసారి అయినా మాకు వరుసగా మంచిగా ఉంటాడు సార్, మా కుటుంబంలో ఏ పనున్నా వస్తుంది సార్, మాకు సాధించారు అంటారు. సో అలాంటి వ్యక్తులు చేస్తారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. బాధ్యత పెన్షనేయండి. మీరు పోలీస్ స్టేషన్కి రావడం ఇబ్బంది అయితే మీ ఇంటికి వచ్చి, లేకపోతే మీ పక్కింటికి బయట మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ మేమే వచ్చి దరఖాస్తు తీసుకొని కేసు చేస్తాం. మీరు స్టేషన్ కూడా రావాల్సిన అవసరం లేదు ఇలాంటి కేసులలో. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్స్కి అండ్ ఒక్కొక్కరికి చెప్తాను నేను. ఫస్ట్ స్టూడెంట్స్ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ మెయిన్గా ఓపెన్గా మాట్లాడండి పేరెంట్స్ తోటి. అర్థమైందా? మా అమ్మ అంటే నాకు భయం, మా నాన్న ఇవన్నీ చెప్తుంటలేడు, అవసరం లేదు. మీరు మీ పేరెంట్స్ తోటి ఓపెన్గా ఫ్రీగా మాట్లాడడం నేర్చుకోండి. ఇది చెప్తే చెప్పచ్చో లేదో, ఇంత బ్యాడ్ ఎట్లా అట్లా భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ పేరెంట్స్ చెప్పుకోలేకపోతే మీ టీచర్స్ చెప్పండి. మీ క్లాస్ టీచర్ ఉంటారు కదా, మీ క్లాస్ టీచర్ కావచ్చు, లేదు మాకు టీచర్ కొంచెం ఫ్రీ ఉంటుంది అంటే ఆ టీచర్ చెప్పచ్చు. ఎలాంటి చెప్పాలి? మిస్బిహేవియర్. మిస్బిహేవియర్ అంటే ఏంటి? ఎవరన్నా మీతోటి బ్యాడ్గా బూతులు మాట్లాడడం కానీ, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం కానీ, లేదా ఏమైనా గెస్చర్స్ ఏమంటారు వాటిని, సైగలు చేయడం కానీ, లేకపోతే డైరెక్ట్ ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని చేతిపెట్టి లాగడము, ఒక రూమ్లో తీసుకెళ్ళడము, చాక్లెట్ ఇస్తా, నీకు 100 రూపీస్ ఇస్తా, నీకు గిఫ్ట్ ఇస్తా, లేకపోతే నా ఫోన్ ఇస్తా వాడుకోవడం చెప్పి మీరు బలవంతంగా మిమ్మల్ని రూమ్లో తీసుకెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కడెక్కడ తాగడం చూడడం తాగడం కానీ, ఇది ఏం చేసినా కూడా వాడు ఎవరైనా సరే అమ్మా, మీ ఇంట్లో వ్యక్తి కావచ్చు, మీ చుట్టం కావచ్చు, మీ గల్లుడు కావచ్చు, మంచి పేరున్న వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే వాడి గురించి మీరు చెప్పాలి. సార్ మా ఊళ్ళో మంచి పేరున్న వ్యక్తి, అందరితో మంచిగా ఉంటారంటే అవసరం లేదు. అలాంటి వేరే తప్పు చేస్తాడు. అలాంటి వేరే మాత్రమే వెలుగు దాచుకోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసినప్పుడు ఎవడైనా సరే వాడి గురించి కూడా డైరెక్ట్ చెప్పేసాడు పేరెంట్స్కి. లేదు చెప్పలేకపోతే ఇంకా ఎవరు చెప్పుకోలేము సార్, ఇంకా ఫేస్ టు ఫేస్ చెప్పలేమంటే 100 ఫోన్ చేసి సార్ నాకు ఇట్లా ఒక వ్యక్తి బ్యాడ్ చేస్తున్నాడు మరి చెప్పండి. ఏం చెప్పనవసరం లేదు. నా తోటి ఒక వ్యక్తి బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు సార్ అని ఎవరో వాడు పేరు చెప్పండి సార్, అంతే. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఏం చేయడం చేసుకో, ఓకేనా? సో ఏం చెప్తున్నా, ఎలాంటి మిస్బిహేవ్ చేసినా సరే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మెయిన్గా. అంటే ఇప్పటివరకు మీకు స్కూల్లో చెప్పారు కానీ చెప్పకపోతే నెక్స్ట్ సార్లు కండక్ట్ చేస్తారు. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, దాన్ని బట్టి మీకు వాడు తప్పు చేస్తున్నాం లేదని మీకు అర్థమవుతుంది. సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కంపల్సరీ నేర్చుకోండి. సెకండ్, ఎవరు ఏం చేసినా కూడా మనసులో దాచిపెట్టుకోకండి. లోపల భయపడి బాధపడి దాచిపెట్టుకోవడం అవసరం లేదు. ఏ చిన్నవి జరిగినా కూడా ఏంటనే మీ పేరెంట్స్కి చెప్పండి, ఓకేనా? ఓకే. నెక్స్ట్ పేరెంట్స్. ఈ మధ్య పేరెంట్స్ సార్ వాళ్ళు చెప్పినట్లు బిజీ చాలా బిజీ అయిపోతారు పేరెంట్స్. పిల్లలతోటి గంట కూడా స్పెండ్ చేయలేకపోతున్నారు. సో మీ సైడ్ నుంచి మీరు ఏం చేయాలంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ మీ పిల్లలతో మాట్లాడండి. స్కూల్లో ఏం జరిగింది, ఏం చెప్పారు, ఎవరైనా బ్యాడ్గా బిహేవ్ చేశారు, ఏమైనా గొడవ అయిందా, ఫ్రీగా మాట్లాడమ్మా. మీరు ఫ్రీగా మాట్లాడితేనే మీ పిల్లల వాళ్ళ బాధ చెప్పుకుంటారు. మీరు భయపెట్టడం, నేనంటే భయం ఉండాలని పిల్లలకి, భయం లేకపోతే చెడిపోతాడు, ఓకే, అది సెకండరీ. ఫస్ట్ మీ పిల్లల మీతో ఫ్రీగా చెప్పగలగాలి ఏమో సరే. ఇప్పుడు అక్కడ అదే జరిగింది. ఒక పాప ఎందుకని మీ అమ్మ చెప్పాలంటే మా అమ్మ ఏం చెప్తున్నా ఉంటే నన్నే కొడతాడు, ఏం చెప్తున్నా ఉంటే నన్నే కొడుతున్నా ఎందుకు చేసినా అంటారు. సో అట్లా వాళ్ళ మైండ్ సెట్ మారితే ఏం చెప్పుకోరు వాళ్ళు. ఓకే, చెప్పుకోలేరు. అదృష్టశాస్త్రం ఆమె కొంచెం పెద్దగా తయారైతే ఓకే,
ఆమె ఏం చెప్పుకోకుండా లోపలది ఇన్ఫెక్షన్ అయ్యో లేకపోతే హెల్త్ ఖరాబ్ అయ్యో ఏదో అయ్యో లాస్ట్ చివరి స్టేజ్ మీకు ఏం తెలుస్తుంది ఇక? అప్పుడు చెప్తే ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయలేదు. సో మీరు ఏం చేయాలంటే మీ పిల్లలతోటి ఫ్రీగా మాట్లాడండి, ఓపెన్గా ఫ్రాంక్గా మాట్లాడాలి. ఏ చిన్న జరిగినా కూడా పిల్లలు మీకు చెప్పగలగాలి. అట్లా ఉంటేనే కరెక్ట్. సో మీకు వాళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు. అది సెకండ్ చేంజెస్, సడన్ చేంజెస్. నిన్నటి వరకు మంచిగా ఉన్న అమ్మాయి ఇవాళ నుంచి సడన్గా నీరసంగా అనిపోయడము, తినమంటే తినకపోవడము, స్కూల్కి వెళ్ళమంటే భయపడము, అమ్మ నేను స్కూల్కి వెళ్ళనడము, ఫ్రెండ్స్ కూడా ఎవరికి అసలు ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోవడం, ఇట్లా కొందరు మారుతారు. ఇలాంటి కేసులలో అవే జరుగుతాయి. సో మీరు వాటిని వెంటనే పసిగట్టాలి. అరే ఇయ్యేది వరకు మంచిగా ఉన్న నా బిడ్డ ఇవాళ ఏమైంది, నీరసంగా అనిపిస్తున్నది, భయపడుతున్నది, ఒంటరిగా ఉంటున్నది, ఎందుకు ఉంటున్నది, అవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి వెంటనే డాక్టర్ చూపించాలి ఏమైనా ఉంటే. లేదు స్కూల్ టీచర్స్ అడగాలి, ఏమైనా అబ్బాయికి ఏమైనా కొట్టిరా, మీరేమైనా పెట్టారా, లేకపోతే మీకు కూడా తెలియదా అని కనుక్కోవాలి. కనుక్కొని వెంటనే డాక్టర్ చూపించాలి. డాక్టర్ చూస్తే డాక్టర్ చూసేవాళ్ళంటే చెప్తారు. అది తొందరగా మీరు గుర్తుపడితే నెక్స్ట్ మనం ఇంకా ఘోరాలు జరగకుండా మనం కాపాడచ్చు. లేదు మీరు పట్టించుకోకుండా మీ బిజీలో మీరు ఫోన్ చూసుకుంటా, మీరు భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటా, మీ పంచాయతీ మీరు పెట్టుకొని ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకుంటే వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళు అట్లనే చెప్తారు. ఇది జరుగుతున్నాయమ్మా. రీసెంట్గా జరిగిన కేసులలో పేరెంట్స్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల, వాళ్ళు భయపడడం వల్ల, పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్లనే మెయిన్ ఇవన్నీ జరిగినాయి. మెయిన్ రీజన్స్ ఇవే. వాళ్ళు భయపడతారు, మీరు చెప్పడానికి వాళ్ళు ఎవరైనా భయపడతారు మా పేరెంట్స్ ఎట్లా చెప్పాలని. అంటే మీకు వాళ్ళకు అంత క్లోజ్నెస్ లేదు, ఫ్రీగా మాట్లాడలేకపోతారు వాళ్ళతోటి. సో ఇమీడియట్గా ఫస్ట్ వాళ్ళు చెప్పింది మీరు క్లియర్గా వినండి. ఏది చెప్పినా సరే వినండి. వాడు బ్రాడ్ వేసుకుందని చెప్పినా, ఎవరు సర్పంచ్ పేరు చెప్పినా, ఓ సర్పంచ్ పేరు చెప్పినా, ప్రొడ్యూసర్స్ పేరు చెప్పినా, టీచర్స్ పేరు చెప్పినా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేరు చెప్పినా, సొంత తండ్రి పేరు చెప్పినా, అన్న పేరు చెప్పినా, ఎవరి పేరు చెప్పినా సరే మీరు ఒకసారి వినండి. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది క్లియర్గా కనుక్కోండి. మీరు ఎవరో తేడా అనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము చూసుకుంటాం. అదొకటి. మన టీచర్స్ స్కూల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్కి సంబంధించి మీరు కండక్ట్ చేయండి. ప్రతి క్లాస్ రూమ్ ఏదైనా కావచ్చు, చిన్న ఇలాంటి ప్రోగ్రామే కావచ్చు, ఏదైనా టీవీలో కానీ ప్రొజెక్టర్లే కావచ్చు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అసలు ఏంటి దాన్ని ఒకసారి కండక్ట్ చేయండి. అండ్ స్కూల్ టీచర్స్ కూడా ఆ పిల్లల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. సడన్గా ఎవరన్నా హెల్త్ ఖరాబ్ అవ్వడం, నీరసంగా అనిపించడం కానీ, భయంగా ఉండడం కానీ, జస్ట్ చేతి టచ్ చేసిన కూడా భయపడతారు. ఇలాంటి గురైన వాళ్ళు ఎట్లా అంటే ఎవరిని చూసినా కూడా అనుమానంగా చూస్తారు. వాళ్ళు చాలా భయం ఉంటుంది వాళ్ళకి. సొంత బ్రదర్స్ కూడా దగ్గర రానివ్వరు. అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్స్ వాళ్ళు లోన్ అవుతారు. సో ఇలాంటి చేంజెస్ ఎవరికి కనిపించినా కూడా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి, మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎవరికైనా మీరు పోలీసులు రావడం ఇబ్బంది అయితే జస్ట్ 100 ఫోన్ చేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేమే స్వయంగా వచ్చి మీ దగ్గర పిటిషన్ తీసుకొని ఎవరైతే అలాంటి తప్పు చేసే వాడిని చర్యలు తీసుకుంటాం. సో తల్లిదండ్రులకి, పిల్లలకి, టీచర్స్కి కొంచెం ఇలాంటి సంఘటనలు మన బుగ్గరంలో మళ్ళీ జరగకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా ఇన్విటేషన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.